వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడెం ప్రాజెక్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కడెం సేఫ్గా ఉంది. కడెం 9 కోట్ల రూపాయలతో కడెం మరమ్మత్తు అనంతరం 18 గేట్లు ఎట్ ఏ టైం లేపడానికి ఆస్కారం కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, తాజా వాటర్ ఫ్లో కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా పైన నుండి నేరుగా వాటర్ ఫ్లో వస్తున్న పరిస్థితి, కుంటాల జలపాతం నుండి నేరుగా వాటర్ ఫ్లో ఇటు కిందికి వస్తుంది. దాదాపుగా ఇప్పుడు 26,000 క్యూసెక్ల నీరు కిందికి వస్తున్నాయని ప్రాథమికంగా అధికారులు ఒక అంచనా వేసిన పరిస్థితి, చెబుతున్న పరిస్థితి. దాదాపుగా 25,000 పైచీలకు క్యూసెక్ల నీటిని ఇటు కిందికి వదులుతున్నామని చెబుతున్న పరిస్థితి. ఇటు ప్రధానంగా మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు. నిండు కుండల కడెం ప్రాజెక్టు మారిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 700 అడుగులు కడెం ప్రాజెక్టు సామర్థ్యం కాక 6.69 ఎంఎంగా దీనికి సంబంధించి నీటి నిల్వ ఉంచిన పరిస్థితి. 6.92 అడుగులుగా దీని ప్రాజెక్టు సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి యంత్రాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. గతంలో కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఉండే అటువంటి కడెం ప్రాజెక్టుకి అంతా నీట్గా గ్రీసింగ్ చేసిన పరిస్థితి, అనంతరం యంత్రాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా చూసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న భారీ వర్షానికి దాదాపుగా 16 గేట్లను ఎత్తి కిందికి 12 గేట్లను ఎత్తి కిందికి నీటిని వదిలిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా దాదాపుగా 5 గేట్లు ఎత్తి కిందికి 23,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. 23,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నట్టు ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చి తాజా పరిస్థితులను పరిశీలించి వెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే కడెం ప్రాజెక్టుకు సంబంధించి కొంత కడెం ప్రాజెక్టు కింద మొన్న 2 రోజుల క్రితం ఒక చేపల వేటగాడు కిందికి గంగాధర్ అనే వ్యక్తి కిందికి వెళ్ళి పడుతున్న సమయంలో సడన్గా వాటర్ ఫ్లో పెరిగింది. వాటర్ ఫ్లో పెరగగానే 7 గేట్లు ఎత్తడంతో నేరుగా వాటర్ ప్రవాహం ఎక్కువైంది. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొంత రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని చెబుతున్న పరిస్థితి. ఇంకా గంగాధర్కు సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. అయితే దీనికి సంబంధించి అధికారులు కొంత ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసేసి డ్రోన్ల సాయంతో ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు తన ఆచూకీ దొరకలేదు. అసలు చనిపోయాడా ఏంటి అనే ఒక నిర్ధారణ ప్రకటన కూడా రాని పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు 4 గంటల సమయంలో గంగాధర్ సంబంధించి గంగాధర లేక ఇతరతర బాడీనా తెలియదు కానీ రాయపట్నం దగ్గర ఒక బాడీ కనబడిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక నిర్ధారణ రాని పరిస్థితి. అయితే ప్రధానంగా కడెం ప్రాజెక్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కూడా చెప్పిన పరిస్థితి. ఎవరు అసత్య ప్రచారాలు చేయొద్దు, డేంజర్లో కడెం ప్రాజెక్ట్ అనే వార్తలు పెట్టి కొంత ప్రజలను ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కింద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి వార్తలు ఎవరు పెట్టకుండా ఉండాలి, వాస్తవాలు రాసే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెప్పిన పరిస్థితి. అయితే కడెం ప్రాజెక్టు ఎటువంటి ఇబ్బంది లేదు. 18 గేట్లకు 18 గేట్లు ఎట్ ఏ టైం లేపవచ్చని ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికి వాటర్ లెవెల్ను మెయింటైన్ చేస్తూ కిందికి వాటర్ను ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ అవుట్ఫ్లోను పరిశీలిస్తూ ఇన్ఫ్లో వాటర్ను కూడా వదులుతున్న పరిస్థితి కనబడింది. ఓవరాల్గా కడెం ప్రాజెక్టు ప్రస్తుతానికి చాలా సేఫ్గా ఉంది. కడెం ప్రాజెక్టు ఏ క్షణమైన 18 గేట్లు ఎత్తడానికి ఆస్కారం ఉంది. రిపేర్ అనంతరం కడెం ప్రాజెక్టు ఒక రకంగా నూతన ఉత్తేజంతో ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని యంత్రాలు కూడా నూతన యంత్రాలతో పాటు కొంత గేట్లకు సంబంధించిన పరికరాలు మరమ్మతు అనంతరం ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు
గేట్లు ఎటువంటి ఇబ్బంది లేదు. అధికారులు కూడా చెప్పిన విధంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కడెం ప్రాజెక్టు ఉంది. అయితే కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న ఎవరైతే ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వెంటనే వాటర్ పెరిగిన కొద్దీ మేము గేట్లు ఎత్తవలసి ఉంటుంది. అందరూ అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. దీంతో పాటు ఇటు పశువుల కాపరి కావచ్చు, చేపల వేటకు వెళ్ళేవారు కావచ్చు, ఎవరు కూడా అటువైపు కానీ అదేవిధంగా ఆ కింద డిశ్చార్జ్ అవుతున్న వాటర్ వైపు కానీ వెళ్ళొద్దని నేరుగా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా కడెం ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ఉంది. కడెం ప్రాజెక్టు గేట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయని అధికారులతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.